హాయ్ గైస్, వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని బేసిక్స్ అబౌట్ హెచ్టిఎంఎల్, అలాగే హెచ్టిఎంఎల్ అసలు అంటే ఏంటి, అసలు హెచ్టిఎంఎల్ ఎలా యూజ్ చేస్తాం, అసలు హెచ్టిఎంఎల్ కోడ్ ఎలా రాయాలి, నెక్స్ట్ అలాగే హెచ్టిఎంఎల్లో కోడ్ అసలు ఎక్కడ రాయాలి, రైట్, ఆ కోడింగ్ రిలేటెడ్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. సో అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, అసలు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఎక్కడెక్కడ వాడతాం, అసలు హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ ఫోల్డర్స్ లో క్రియేట్ చేయాలి. సో వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ అనేది ఏంటి అని అడిగితే, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది దాని అబ్రివేషన్. సో ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ ట్యాగ్స్ యూజ్ చేసేసి క్రియేట్ చేసే ఎలిమెంట్స్ ని మనం మార్కప్ లాంగ్వేజ్ అంటాం అనమాట. సో దట్ ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి మనం ఏదైతే ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తామో ఈ ఎలిమెంట్స్ అనేవి వెబ్సైట్ తో క్రియేట్ చేయడానికి మనం వాడతాం. సో దట్ వితౌట్ దీస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ మనం ఒక్క వెబ్సైట్ కూడా క్రియేట్ చేయలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఒక బిల్డింగ్ కట్టడానికి ఎలిమెంట్స్ లైక్ శాండ్, సిమెంట్, వాటర్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఎలా అయితే యూజ్ అవుతాయో అలాగే ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కూడా స్టెప్ బై స్టెప్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తేనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా? సో దీస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ బేసిక్ అండ్ సింపుల్ అండ్ పవర్ఫుల్ అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ లాంగ్వేజ్. సో దట్ ఈ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఏదైనా వెబ్సైట్ తీసుకొని చూద్దాం ఒకసారి. వెయిట్ ఎ మినిట్. ఏం తీసుకుందామంటే లెట్స్ సే amazon.in. సో ఈ వెబ్సైట్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. రైట్, వెయిట్ ఏ సెకండ్, లోడ్ అవుతుంది. సో ఇదనేది మనకి వెబ్సైట్ ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఈ వెబ్సైట్ మనం ఇలా చూసినప్పుడు మనకి ఏదైతే స్ట్రక్చర్ కనబడుతుందో, సో ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసే చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ చూసుకుంటే రైట్ ఏవో కొన్ని ట్యాగ్స్ కనబడుతున్నాయి, అలాగే ఆప్షన్స్ కనబడుతున్నాయి, కొన్ని హెడ్డింగ్స్ కనబడుతున్నాయి, లైక్ సమ్ పారాగ్రాఫ్స్, డిస్క్రిప్షన్ అండ్ సింబల్స్ కనబడుతున్నాయి, అండ్ ఆల్సో మోస్ట్లీ ఇమేజెస్ చాలా ఉన్నాయి. సో ఇది ఎంటైర్ వెబ్సైట్ అనేది ఫంక్షనాలిటీ యాడ్ చేయడం, లైక్ స్టైలింగ్ యాడ్ చేయడం ఇవన్నీ తర్వాత విషయం. బట్ ద బేసిక్ థింగ్ లైక్ ఈ ఆర్డర్ ఏంటి, ఎక్కడ ఉండాలి, ఏ పారాగ్రాఫ్ ఎక్కడ పెట్టాలి, ఏ ఎలిమెంట్ ఎక్కడ ఎలా కనబడాలి అనేది ప్రతిదీ కూడా మన హెచ్టిఎంఎల్ లోనే రాస్తాం అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక మంచి కోడ్ ఎడిటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి మార్కెట్ లో చాలా కోడ్ ఎడిటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి కోడ్ ఎడిటర్స్ ఆర్ కంప్యూటర్ కోడ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనేవైనా మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా వస్తాయి. అందులో మనకి ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే విఎస్ కోడ్ అని ఉంటుంది, సబ్లైమ్ టెక్స్ట్ అని ఉంటుంది, ఆటమ్ అని ఉంటుంది, నోట్ ప్యాడ్ ఆబ్వియస్లీ మన డెస్క్టాప్ లో ఉంటుంది, అండ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేవి చాలా ఎడిటింగ్ కోడ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ ఇవే కాదు, చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఫేమస్ అండ్ సింపుల్ గా మనం యూజ్ చేసుకోగలిగేది ఏంటి అంటే విఎస్ కోడ్ అన్నమాట. ఐ ఆల్వేస్ ప్రిఫర్, నేను ఎప్పుడు కూడా విఎస్ కోడ్ నే నేను ప్రిఫర్ చేస్తాను. సో దట్ బెస్ట్ మీకు లైవ్ సర్వర్ రన్ చేసుకోవడం కానీ అంతా కూడా చాలా ఈజీగా బట్ పవర్ఫుల్ గా కూడా ఉంటుందన్నమాట. సో కోడ్ రన్ చేసేటప్పుడు అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆ విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇట్స్ వెరీ సింపుల్. రైట్, గూగుల్లోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ కోడ్ అని సెర్చ్ చేస్తే సో ఫస్ట్ లింక్ వస్తుంది మీకు. సో ఈ విఎస్ కోడ్ లింక్ లోకి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? మ్యాక్ బుక్ అయితే మ్యాక్ బుక్ అని వస్తుంది. ఒకవేళ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొడితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే సో ఆల్రెడీ నేను దాంట్లో డౌన్లోడ్ ఉంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఇలా పాపప్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాగ విఎస్ కోడ్ యూజర్ సెటప్ అని చెప్పేసి అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. సో దట్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని కొట్టండి. నాకైతే సేవ్ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్ అయితే ఇన్స్టాల్, సేవ్ అయితే సేవ్ అని కొట్టేయండి. సో అలా అయిపోయాక మీ కంప్యూటర్ లో అనేది ఆ ఫైల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట.
ఆ తర్వాత మీరు యూజర్ పర్మిషన్స్ అని ఇచ్చేసి లైసెన్స్ అగ్రీమెంట్‌కి ఓకే చేశాక, ఆ తర్వాత మీరు సెటప్ చేసుకోగానే మీకు ఫస్ట్ ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా కనబడుతుందనమాట. ఓకేనా? సో, వీఎస్ కోడ్ అని ఉంటుంది. ఎడిటింగ్ అని ఉంటుంది. సో, ఇక్కడ నుండి ఏంటంటే మనం ఈ ఎడిటింగ్ యూజ్ చేసేసి ఏదైనా ఒక కోడ్ రాయడానికి గాని, ఆ కోడ్ రాసిన తర్వాత దాన్ని రన్ చేయడం గాని, సో, ఎవ్రీథింగ్ మనం ఏం చేయాలన్నా కూడా ఒక కోడ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అనేది మన దగ్గర ఉండాలి. సో, అందుకోసం అని చెప్పేసి మనం ఈ వీఎస్ కోడ్‌ని సెలెక్ట్ చేసుకున్నామనమాట. ఓకేనా? సో, గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టే హెచ్‌టీఎంఎల్ అనేది ట్యాగ్స్ అనేది కదా! మనం డిస్కస్ చేసుకున్నాం. హెచ్‌టీఎంఎల్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్. సో, ఆ ట్యాగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అసలు హెచ్‌టీఎంఎల్‌లో? మనం ప్రతీదీ కూడా ట్యాగ్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం ఎలిమెంట్స్. సరే. బట్ ఆ ట్యాగ్స్‌ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక స్ట్రక్చర్ ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ట్యాగ్ స్ట్రక్చర్ చూసినట్లయితే సో, ఒక క్లోజింగ్ యారో మార్క్ మీన్స్ రైట్ గ్రేటర్ థాన్ సింబల్స్‌తో ఉన్నాయి కదా! సో, దట్ గ్రేటర్ థాన్ అండ్ లెస్ థాన్ సింబల్స్ మధ్యలో పెట్టుకున్నారు. సో, ఆహ్, స్టార్టింగ్ ట్యాగ్ అంటాం దాన్ని. ఓకేనా? ఆ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ కూడా సేమ్ వాల్యూసే. బట్ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే క్లోజింగ్ ట్యాగ్‌లో బ్యాక్ స్లాష్ ఉంటుందన్నమాట. సో, ఫార్వర్డ్ స్లాష్ అని కూడా మనం అంటుంటాం యూజువల్లీ. సో, ఈ ట్యాగ్‌ని ఏదైతే మనం స్టార్ట్ చేసామో ట్యాగ్ అని అదే ట్యాగ్ ఉన్న సేమ్ నేమ్‌తో మనం ఫార్వర్డ్ స్లాష్ ఉపయోగించేసి ట్యాగ్‌ని క్లోజ్ చేస్తాం. సో, మీన్‌వైల్ ఈ రెండి ట్యాగ్స్ అంటే స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో మనం రాసేదే కాంటెంట్ అన్నమాట. సో, ఏది ఎలిమెంట్ అవ్వనియండి. ఏ ఎలిమెంట్ మనం క్రియేట్ చేసినా కూడా ఇదే స్ట్రక్చర్‌లో మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? సో, ఇదే ట్యాగ్ స్ట్రక్చర్స్‌తో కొన్ని ఎలిమెంట్స్ చూద్దాం మనం. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే, సో, అక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకిందాక చెప్పినట్టే ట్యాగ్స్‌తో చూసుకుంటే, సో, హెచ్‌టీఎంఎల్ అనే ట్యాగ్ అనుకోండి. సో, అదే సేమ్ హెచ్‌టీఎంఎల్ అనే వాల్యూతోని ఒక ఫార్వర్డెడ్ స్లాష్ ఉపయోగించి క్లోజ్ చేసాం ఒక ట్యాగ్. సో, బాడీ అనే ట్యాగ్ ఉంది. మళ్ళీ క్లోజింగ్ బాడీ ట్యాగ్ ఉంది. హెడ్ అనే ట్యాగ్ ఉంది. మళ్ళీ క్లోజింగ్ హెడ్ ట్యాగ్ ఉంది. సో, ఎవ్రీ ట్యాగ్ కూడా ఒక స్టార్టింగ్ ట్యాగ్ ఉండాలి. సేమ్ అదే వాల్యూతో ఒక ఎండింగ్ ట్యాగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. సో దట్ ఏ ఎలిమెంట్ అయినా సరే మీరు ఒకవేళ అక్కడ డిస్‌ప్లే చేయాలనుకుంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉన్నప్పుడు డెఫినైట్‌లీ ఒక క్లోజింగ్ ట్యాగ్ అనేది కన్ఫర్మ్‌గా మీరివ్వాలి. ఓకేనా? సో గైస్ మీరు ట్యాగ్ స్ట్రక్చర్ చూసినట్లయితే హెచ్టిఎంఎల్ కోడ్ కూడా ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ అని అంటాం యూజువల్‌గా లేదంటే స్కెలిటన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అని కోడ్ కూడా అంటారు చాలా మంది. సో అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ కోడ్ అనేది ప్రతి మీరు ఏ వెబ్‌సైట్ క్రియేట్ చేసినా కూడా ఈ స్ట్రక్చర్ అనేది కన్ఫర్మ్‌గా మీరు ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా అయితేనే మనం ఏంటంటే ఏ వెబ్‌సైట్ అయినా సరే క్రియేట్ చేసేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుందనమాట. అసలు ఏం చేస్తున్నాం అనేది ఏంటి అనేది కూడా. సో బేసిక్ స్ట్రక్చర్ లేనిదే ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయడం అది అసాధ్యం. సో అసలు ఈ స్ట్రక్చర్‌లో అసలు ఏంటుందనేది మనం ఒకసారి చూసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా? సో, ఎక్స్‌క్లమేటరీ మార్క్ తోటి డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది కనిపిస్తుంది. సో, ఆ ట్యాగ్ ఏంటి అంటే, ఆ ట్యాగ్ అనేది సో, ఏదైతే మన కోడ్ రాస్తున్నామో, ఈ కోడ్ స్నిప్పెట్ అనేది హెచ్‌టీఎంఎల్ రిలేటెడ్ చెందినది అని మనం డిక్లేర్ చేస్తున్నట్టనమాట. సో దట్ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అంటే ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో అదనేది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. అదొక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అనేది మనం మెన్షన్ చేస్తున్నట్టు. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. సో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అనమాట. సో మనం కోడ్ రాసేది హెచ్‌టీఎంఎల్ కాబట్టి సో ట్యాగ్స్ అన్నీ కూడా ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ హెచ్‌టీఎంఎల్ తోనే స్టార్ట్ అవుతాయి. సో ఈ హెచ్‌టీఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్ ఇక్కడ మీరిచ్చినట్లయితే అండ్ బాటమ్‌లో అదే హెచ్‌టీఎంఎల్‌తో క్లోజ్ చేశారు. సో, బట్ ఇన్ బిట్వీనే మనం ఏ కోడ్ రాసినా కూడా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ మధ్యలోనే రాస్తాం. అయితే ఇప్పుడు ఒక హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఉంది చూసారా? అక్కడ స్టార్టింగ్‌లో మీరు చూసినట్లయితే హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఉంది. సో, ఈ హెడ్డింగ్ ట్యాగ్‌లోని ఏదైనా ఒక మన వెబ్ పేజ్ స్టార్ట్ చేసేటప్పుడు పైన ట్యాబ్స్‌లో షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు ఈ టైటిల్ అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఆ హెడ్డింగ్ ట్యాగ్‌లోనే టైటిల్ ఏమైనా ఇవ్వాలంటే ఇస్తాము. అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ ఒకవేళ ఏమైనా యుటిలిటీస్ మనం వేరే దగ్గర నుండి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సో, సోర్స్ లింక్స్ అక్కడ మనం ఇస్తాము. సో, అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్‌లో మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైతే సరిపోతుంది. అయితే ఈ టైటిల్ ఎలిమెంట్ తర్వాత హెడ్డింగ్ ట్యాగ్ కూడా చూసారా? మీరు చూసినట్లయితే క్లోజ్ చేసేసారు. సో, అక్కడ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేశారు. క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చారు. హెడ్డింగ్ ట్యాగ్ క్లోజ్ చేశారు. హెడ్డింగ్ ట్యాగ్ ఇచ్చినప్పుడు.
నెక్స్ట్ అండ్ టైటిల్ ట్యాగ్ ఇచ్చారు. టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత మెయిన్ మనం కంటెంట్ రాసేది ఎక్కడ అంటే గనక బాడీ ట్యాగ్స్ మధ్యలో అన్నమాట. సో, బాడీ ట్యాగ్ ఓపెన్ చేశారు. బాడీ ట్యాగ్ క్లోజ్ చేశారు దాని కింద. బట్ ఇన్ బిట్వీన్ చూడండి వెబ్ పేజ్ కంటెంట్ గోస్ హియర్ అని ఉంది కదా! సో, మనం అసలు ఏ వెబ్ పేజ్ మనం క్రియేట్ చేయాలన్నా, అంటే అసలు వెబ్‌సైట్ రిలేటెడ్ ఏ కోడ్ రాయాలన్నా, స్నిప్పెట్స్ రాయాలన్నా కూడా ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ బిట్వీన్ ఈ బాడీ ట్యాగ్స్ అన్నమాట. సో దట్ ఈ బాడీ ట్యాగ్స్ మధ్యలో రాసే కంటెంట్ లేదంటే ఆ కోడ్ తాలూకా స్నిప్పెట్టే మనకి రిజల్ట్స్ అనేవి చూపిస్తుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ దేర్ టైప్స్ అన్నమాట. సో, మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్ చూసేటప్పుడు ఏదైతే మీకు స్టార్టింగ్ ఆ హుక్ లైన్ గాని, ఒక పెద్ద పెద్ద అక్షరాలతో మీకు రాసుంటుంది చూడండి. ఏదైనా కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసేటప్పుడు గాని. సో, ఏదైనా కూడా ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి చాలా రకాలున్నాయి హెచ్‌టీఎంఎల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి దాదాపు 6 టైప్స్ ఉంటాయి. ఓన్లీ ఈ 6 టైప్స్‌లోనే సో, హెచ్1 హెడ్ ట్యాగ్ అని, హెచ్2 హెడ్ ట్యాగ్ అని, హెచ్3 హెడ్ ట్యాగ్ అని, హెచ్4 హెడ్డింగ్ ట్యాగ్ అని, హెచ్5 హెడ్డింగ్ ట్యాగ్ అని, హెచ్6 హెడ్డింగ్ ట్యాగ్ అని. సో, ఈ 6 టైప్స్ కూడా హెడ్డింగ్ ట్యాగ్సే అని అంటారనమాట. సో, ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఆహ్, మనం చూసుకున్నప్పుడు ఆ హెచ్1 హెడ్డింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మెయిన్ హెడ్డింగ్స్‌కి వాడేటప్పుడు వాడతామనమాట ఆ హెడ్డింగ్ ట్యాగ్ అనేది. అండ్ హెచ్6 అనే హెడ్డింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో అది స్మాలెస్ట్ హెడ్డింగ్ అన్నమాట. సో, మనకెప్పుడైనా చూడండి కింద క్యాప్షన్స్ టైప్‌లో గాని, కొటేషన్స్ టైప్‌లో గాని, లైక్ ఆథర్స్ బుక్స్ కింద చూడండి రాస్తాం కదా! ఆథర్స్ సో, థిస్ ఈస్ ద ఆథర్ బై షేక్స్‌పియర్ అని ఆ టైప్‌లో ఏమైనా చిన్న చిన్న హెడ్డింగ్స్ ఏమైనా ఇవ్వాలంటే గనక సో, ఈ హెచ్6 అనేది వాడతాం. మిగతావి హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5 హెడ్డింగ్స్ అనేవి కూడా మన రిక్వైర్మెంట్ బేస్ మీద అన్నమాట. సో, మన ఏదైనా కూడా హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేయాలనంటే అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ మనం ఈ 6 టైప్ హెడ్ ట్యాగ్స్‌ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రియేటింగ్ ఎ ఫోల్డర్ అండ్ ఓపెనింగ్ ఇన్ వీఎస్ కోడ్ అన్నమాట. సో, ఒక ఫోల్డర్‌ని డెస్క్‌టాప్‌లో ఉన్నప్పుడు ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఆల్రెడీ హెడ్డింగ్ ట్యాగ్స్ అవన్నీ కూడా. సో, అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటి ఇలా డెస్క్‌టాప్‌కెళ్ళిపోయి ఒకసారి సో, ఒకసారి వెయిట్ ఎ మినిట్. రిఫ్రెష్ చేసుకొని, రిఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు న్యూ అనే ఆప్షన్ ఉంటది. న్యూ అనే ఆప్షన్‌లోకెళ్తే ఫోల్డర్ అని ఉంటది. ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో, న్యూ ఫోల్డర్‌తో నేను ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టీఎంఎల్ అనేది ఒక ఫోల్డర్ ఇస్తాను. సో, ఈ ఫోల్డర్ అనేది డెస్క్‌టాప్ మీద పెట్టాక మీరు వెళ్ళేసి వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. వీఎస్ కోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనబడతాయి. ఆల్రెడీ మీరు సెటప్ చేసుకున్న తర్వాత ఇలా కనబడ్డాక సో, మీరిక్కడ న్యూ ఫైల్, ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది. ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు డెస్క్‌టాప్ మీద ఆల్రెడీ సేవ్ చేసుకున్నారు గనక ఒకవేళ సి డ్రైవ్ అయితే సి డ్రైవ్‌లోకెళ్ళండి. అండ్ డెస్క్‌టాప్ మీద మీరు సేవ్ చేసుకున్నారు గనక సో, ఇక్కడ నేను ఇదే కదా సేవ్ చేసింది హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్. ఈ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక అది నాకు ఇలాగా వెల్కమ్ అని చెప్పేసి చూపిస్తుందనమాట. సో, ఇది నేను తీసేసి ఇప్పుడు ఈ హెచ్‌టీఎంఎల్ దగ్గరికెళ్ళేసి ఇక్కడ మీకు చూడండి న్యూ ఫైల్ అని ఉంటుంది. ఈ న్యూ ఫైల్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైల్ నేను ఇండెక్స్ ఆహ్, డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది నేను ఇస్తాను. ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో, ఫోల్డర్ ఆల్రెడీ మనం డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నాం. ఆ డెస్క్‌టాప్ మీద పెట్టింది వీఎస్ కోడ్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని, ఆ ఇంపోర్ట్ చేసుకున్న ఫోల్డర్‌లోని మనం ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్‌ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో, గైస్ మనం ఇప్పుడు ఎలాగైతే మన ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది క్రియేట్ చేసుకున్నామో, సో, ఇప్పుడు మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసి చూద్దాం అన్నట్టు ఒకసారి. సో, డాక్ టైప్ అనేది మనం ఇక్కడ ఆటో సెలెక్ట్ అవుతుంది ఆల్‌మోస్ట్. ఇది హెచ్‌టీఎంఎల్ అని సెలెక్ట్ చేసుకున్నాక, సో, హెచ్‌టీఎంఎల్ అనే ట్యాగ్ నేను ఓపెన్ చేశాను. సో, ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. సో, అందుకే నేను మీకు చెప్తాను వీఎస్ కోడ్ అనేది బెస్ట్‌గా ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయండి అని. సో, ఆటో సెలెక్ట్ అయ్యాక హెచ్‌టీఎంఎల్‌తో క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తాననమాట. సో, క్లోజ్ చేశాక అప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ టైటిల్ ట్యాగ్ అనేది ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏం చేద్దాం హలో వరల్డ్ అని ఇద్దామనమాట. ఓకే. ఇచ్చేసాక ఆహ్, హలో వరల్డ్ పేజ్ అని ఇద్దాం టైటిల్ దగ్గర. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ తర్వాత మనం డిస్కస్ చేసుకున్నట్టే బాడీ ట్యాగ్ అనేది ఇవ్వాలన్నమాట. బాడీ ట్యాగ్ ఇచ్చాక బాడీ ట్యాగ్‌లో మనం అనుకున్నాం. ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ మనం క్రియేట్ చేయాలన్నా, ఒకవేళ ఏ కోడ్ రాయాలన్నా కూడా ఇన్ బిట్వీన్ బాడీ ట్యాగ్స్‌లోనే మనం రాయాలి.
సో దట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్డింగ్ రాద్దాం అనుకుంటున్నా. మనం ఇందులో డిస్కస్ చేసుకున్నట్టే H1 హెడ్డింగ్ ట్యాగ్ అనేది రాద్దాం అనుకుంటున్నా. H1 హెడ్డింగ్ ట్యాగ్ రాసేటప్పుడు క్లోజ్ చేశాక అది కూడా ఆటో క్లోజ్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తానంటే వెల్కమ్ టు ది పేజ్ అని చెప్పేసి ఇస్తానన్నమాట. సో ఈ ఫైల్‌ని కంట్రోల్+S ఇక్కడ చూసారా డాట్ లా కనబడుతుంది. మీకు index.html తర్వాత డాట్ లా కనబడుతుంది. అంటే అక్కడ ఫైల్ సేవ్ చేయలేదని అర్థం. మీరు కన్ఫర్మ్‌గా కంట్రోల్+S క్లిక్ చేయండి. అప్పుడు అది చూసారా అక్కడ ఇంటూ మార్క్ లా కనబడుతుంది. అయితే అప్పుడు మీ ఫైల్ సేవ్ అయిందని అర్థం. అయితే ఇలాగ మీరు ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు గో లైవ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా చూసారా రీడైరెక్ట్‌గా ఇదవుతుందన్నమాట. వెల్కమ్ టు ద పేజ్ అనేది మీకు క్లియర్‌గా చూపిస్తుంది. చూసారా పెద్ద పెద్ద అక్షరాలతోని వెల్కమ్ టు ద పేజ్ అని చెప్పేసి మనం ఏదైతే హెడ్డింగ్ రాసామో అది చూపిస్తుందన్నమాట. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లే ఇప్పుడు అదే హెడ్డింగ్ ట్యాగ్ H1 కదా అనుకున్నాం. ఒకవేళ H6 ఇద్దామన్నమాట. సో H6 ఇస్తే ఏంటంటే వెయిట్ ఎ మినిట్ H6 ఇచ్చాను. సో మళ్ళీ కంట్రోల్+S చేసేసాను. చేసేసి ఓసారి వెబ్‌సైట్‌కెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే చాలు. చూసారా? అక్కడ చాలా చిన్నగా అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అసలు హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఫస్ట్ H1 ఇచ్చినప్పుడు చాలా పెద్దగా ఉంది. H2 ఇచ్చినప్పుడు H6 ఇచ్చినప్పుడు చిన్నదయిపోయింది. సో బిగ్గెస్ట్ మెయిన్ హెడ్డింగ్ ట్రై చేసాము. అండ్ స్మాలెస్ట్ H6 హెడ్డింగ్ కూడా ట్రై చేసాము. అలాగే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది H2 అవ్వచ్చు. రైట్? H2 అవ్వచ్చు. ఏది ఇచ్చినా కూడా మీరు కంట్రోల్+ సేవ్ చేయండి. అలాగే బ్రౌజర్‌కెళ్ళేసి ఒకసారి మళ్ళీ రీలోడ్ చేయండి. అలాగనమాట. మీరు ఇచ్చిన రిక్వైర్డ్ సెలెక్టెడ్ హెడ్డింగ్ ట్యాగ్ బట్టి అక్కడ సైజెస్ ఆఫ్ ద హెడ్డింగ్ అనేది చేంజ్ అవుతా ఉంటది. ఓకేనా? సో ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి మనం H1 నుంచి H6 దాకా మన రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని సార్లైనా సరే మనం ఇవ్వొచ్చనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి ఈ వీడియో మళ్ళీ స్టార్టింగ్ నుండి చూడండి. సో దట్ మీరు ఎక్కడైనా ఏదైనా కాన్సెప్ట్ స్కిప్ చేస్తే మీకు మళ్ళీ క్లారిఫై అయిపోతుంది ఆ డౌట్ అనేది. ఇన్ కేస్ మీకు ఇంకా అప్పటికి డౌట్ ఉంటే గనక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేయగలను. అండ్ ఆల్సో మీకు చెప్పాల్సింది ఏంటంటే మన తెలుగు కోడింగ్ అకాడమీ అనేది ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాం. సో దట్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో యంగ్‌స్టర్స్‌కి లాట్ ఆఫ్ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుగులో మన లెక్చర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా వీడియోస్ వస్తుంటే దాన్ని చూసేసి అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ మన కమ్యూనిటీ మెల్లమెల్లగా బిల్డ్ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అండ్ ఆల్సో ఈ కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి నేను ఎప్పటికప్పుడు మంచి కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.